గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపు ప్రణయ్ బ్లాగ్స్. నేను ఈ వీడియోలో కాచిగూడ టు యశ్వంత్పుర మా జర్నీ ఎలా జరిగిందో నేను నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే మాకు ట్రైన్ ఉందన్నమాట. కాచిగూడ నుంచి యశ్వంత్పుర అంటే బెంగళూరుకి స్టార్ట్ అయితే అయిపోయి వచ్చేసామన్నమాట. సో ప్లాట్ఫామ్ కోసం మేము వెతుక్కుంటున్నాము, ఏ ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంది అని చెప్పి. ఫైనల్గా అయితే మా ట్రైన్ వచ్చేసింది. చెక్ ఇన్ చేసుకొని మొత్తం లోపలికైతే వచ్చేసామన్నమాట. లగేజ్ మా సీట్ నెంబర్స్ చూసుకొని పెట్టుకొని రిలాక్స్డ్గా కూర్చున్నాము. మాకైతే ఈ ట్రైన్ ఫస్ట్ టైం మా ఎక్స్పీరియన్స్ అనమాట. మంచిగా మెట్రో ట్రైన్ లాగానే ఉంది, ఏ డిస్టర్బెన్స్ లేదు, చాలా సూపర్ ఎక్స్పీరియన్స్. అండ్ మా అక్క వాళ్ళ సన్ అయితే మంచిగా టాయ్స్ అన్ని తెచ్చుకొని ఆడుకుంటున్నాడు ఇక్కడ ఫ్రీగా. అండ్ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఇస్తారు ఇక్కడ. అండ్ ఫస్ట్ అయితే చాయ్ బిస్కెట్స్ ఇవి ఇచ్చారనమాట 7 o'clockకి. 7 తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ టికెట్లోనే మనం ఫుడ్ కూడా ఇంక్లూడెడ్ అయి ఉంటుందన్నమాట ఛార్జెస్. ఎక్స్పీరియన్స్ అయితే చాలా సూపర్గా ఉంది గైస్. మాకైతే అసలు కాచిగూడ టు యశ్వంత్పుర ఆల్మోస్ట్ మేము 5:30కి ఎక్కితే 2:30 వరకు దించేశారు. సో చాలా బాగా అనిపించింది, కూల్ ఎక్స్పీరియన్స్ గైస్. అండ్ పిల్లలు కూడా చాలా బాగా అటు ఇటు తిరిగి ఎంజాయ్ చేశారు. ఏ డిస్టర్బెన్స్ అయితే లేదు మాకు. అండ్ బ్రేక్ఫాస్ట్ టైం అయితే రానే వచ్చింది. వాళ్ళు నెంబర్స్ చూసుకొని బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చేసారనమాట. సీట్ నెంబర్స్ వైజ్గా అవి ప్రొవైడ్ చేశారు. బ్రేక్ఫాస్ట్ కూడా చాలా హెల్దీ బ్రేక్ఫాస్టే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూడండి బ్రౌన్ బ్రెడ్ అండ్ పిల్లలకి నచ్చేవే ఇచ్చారు. ఆమ్లెట్, స్టీమ్ చేసిన వెజిటబుల్స్ అవన్నీ చాలా బాగున్నాయి ఎక్స్పీరియన్స్ అయితే. కాసేపు అలా కూర్చున్న తర్వాత మళ్ళీ 1:30 అరౌండ్ ఆ టైంలో వాళ్ళు లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎక్స్పీరియన్స్ అయితే చాలా సూపర్గా ఉంది గైస్. చూడండి లంచ్ కూడా లంచ్ టైం కూడా వచ్చిందని చెప్పేసి లంచ్ కూడా ఇచ్చారనమాట మాకు. లంచ్లో కూడా చాలా బాగా ఉన్నాయి వెరైటీస్. వీళ్ళు మాకు ఇచ్చడము మొత్తం ప్యాక్ చేసి ఇచ్చారనమాట. బగారా రైస్ కొంచెం చికెన్, పప్పు, చపాతీ అండ్ కర్డ్ అలా ఇచ్చారు. ఫైనల్గా అయితే యశ్వంత్పుర రానే వచ్చింది గైస్. ఎక్స్పీరియన్స్ అయితే చాలా సూపర్గా ఉంది. బెంగళూరుకి వచ్చాము మేము. నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా పెళ్ళి కోసం అని చెప్పి, అదే అనమాట. చూడండి యశ్వంత్పుర రీచ్డ్. అండ్ మాకైతే ఆల్మోస్ట్ 20 minutes నుంచి చెప్తానే ఉంది మాకు వస్తుంది యశ్వంత్పుర అని. ఫైనల్గా అయితే దిగేసాము గైస్. వీఆర్ ఇన్ బెంగళూరు. చాలా సూపర్ ఎక్స్పీరియన్స్ గైస్. వందే భారత్ ఎక్స్పీరియన్స్ మీరు కూడా బుక్ చేసుకొని ఎక్స్పీరియన్స్ అవ్వండి. అండ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ విజయవాడకి అండ్ వైజాగ్కి కూడా ఉందని విన్నాను. చాలా సూపర్గా ఉంది. ఫైనల్గా అయితే కార్లో కూర్చున్నాము గైస్. క్యాబ్ బెంగళూరులో అయితే ఫుల్ ట్రాఫిక్ చూడండి, మొత్తం ఎక్కడక్కడ